5 సార్లు అంటే 25 ఏళ్ళు ఎమ్మెల్యే గెలిపిస్తున్నా. అంటే మీరు అర్థం చేసుకోండి. మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని 400 నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, నేను లోపలికి రాను, బ్యాంకు లోపలికి రాను, చేస్తే కూడా నాకు అవసరం లేదు, అలా ఎన్ని పైసలే నాకు అవసరం లేదు, నా ఆఫీస్ నేను చూసుకుంటా, నా కుర్చీ నేను తెచ్చుకుంటా, మీటింగ్కి మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన. బాగా పనిచేసింది. అతను రాజశేఖర రెడ్డి గారు 13 కోట్లు ఇస్తే దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు. మరి నాకున్న డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళకు 120 ఉన్నారు. ఎర్రబల్లులో 2 ఉంటారు. వాళ్ళు చెప్పిండు ఓ రౌడీకి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని. వాళ్ళని సిమ్లా తీసుకుపోయింది, కొండపూర్లో గోవా తీసుకుపోయింది, ఇదే బండపల్లి తీసుకుపోయింది. నేను వచ్చి వేసింది 245 ఓట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు. మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు. దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు, భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏకగ్రీవంగా పోలే. మీ అందరి దయ వల్ల మరి నేను నామినేషన్ ఇస్తే ఏ పార్టీ కూడా నామినేషన్ వేయలేదు. మరి నేను రౌడీజం చేస్తే చేయలేదంటే అది కాదు కదా, నా మీద అభిమానం. ఓ బీసీ బిడ్డ చనిపోతే పైసలు ఇస్తాడు, పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాడు, మరి హాస్పిటల్లో మరి ఇల్లు లేకపోతే మాఫీ చేపిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం బీఫామ్ పంపలే ఏ పార్టీ కూడా. మరి ఆ రోజు యునానిమస్ కావడం జరిగింది. ఈరోజు గెలిచింది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళా మీరు దీవించాలి. మీతోని అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి. నాకేదో స్వార్థంతో ఇంటికి రాలే, మీరందరూ కలిసి ఉండి ట్రస్ట్తో మీరు పేదలకు న్యాయం చేయండి. మీరు అర్థం బేసేజాలు పోవద్దు. నేను 20 కోట్లతో అలంకార దగ్గర ఆ రోజు ఆగయ్య గారు అలంకార దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా, ఎకరంన్నర. ఇప్పుడు అది 50 కోట్లు అయింది. మన అసలు దాన్ని తీసుకొచ్చింది నేను 5 కోట్లు. మరి ఆయన రెడ్డి వేసాడు, కాపులకు వచ్చింది సాల్వ్ చేయదు. మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి. పేదలకు మీరందరూ కూడా ఒక ట్రస్ట్ ఏదైతున్నదో మేమే ఉంటాం. అంటే ఇది రాజుల పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం ఉంది. రేపు ఓటు ఎక్కువ పెడదాం, ఓ ప్యానెల్ నిలబెడదాం. ఎవరెవరు ప్యానెల్ నిలబెడతారో వాళ్ళని పెడదాం, అక్కలను కూడా నిలబెడదాం. మరి వాళ్ళు కూడా రావాలి ముందు రాజకీయాలు నిలబెట్టి మరి బహిరంగంగా ఓట్లు వేసి లోపల మరి ఒక అడాక్ కమిటీ అని ఇప్పుడు మీరు వేసుకొని మరి చేయవలసిందిగా నేను కోరుకుంటూ, దయచేసి మీరందరూ కూడా పైసలకు ఆశించండి, వ్యాపారం చేసి పైసలకు ఆశించండి. అంతే తప్ప ట్రస్టులో పైసలు తీసుకుని